అసలు యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అంటే ఏమేమి తెలుసుకోవాలి ఫస్ట్. అండ్ ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఎక్కడెక్కడ డౌట్స్ ఉన్నాయో అవన్నీ ఇప్పుడు నేను చెప్తా. నేను ఆల్రెడీ అన్నీ చూసి వచ్చిందాన్ని కాబట్టి ఆఖరికి మన ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అనేది కూడా నాకు తెలుసు. మనకు వ్యూస్ రాకపోతే ఎలా ఉంటాయి, ఒక కౌంట్ పెరిగినా ఎలా ఉంటుంది, ఒక సబ్స్క్రైబర్ తగ్గినా ఎలా ఉంటుంది అన్నీ తెలుసు. సో గైస్ హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను లాస్ట్ టైం చెప్పినట్టుగానే షార్ట్స్లో కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి కానీ, ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళకి కానీ ఏమైనా సజెషన్స్ కావాలి అంటే అడగమన్నాను కదా. చాలామంది కామెంట్స్ చేశారు, అన్నీ చదివాను. నాకు అర్థమైంది ఏంటి అంటే, సో కొంతమంది స్టార్టింగ్లో ఉన్నారు, కొంతమంది మిడిల్లో ఉన్నారు, ఇంకొంతమంది మానిటైజేషన్కి దగ్గరలో ఉన్నారు. ఆల్రెడీ అయినా కూడా పేమెంట్స్ రాలేదు అని కూడా కంప్లైంట్స్ ఉన్నాయి. సో ఇక్కడ నేను ఓన్లీ కామెంట్కే రిప్లై చెప్పాను అనుకోండి, మిగతా వాళ్ళకి అర్థం కాదు. సో మొత్తం చెప్పేస్తే బాగుంటుంది అని అనిపించింది. సో ఫస్ట్ నుంచి ప్రాసెస్ ఏంటి అనేది చెప్తాను. అండ్ ఆ తర్వాత మనం ఏ స్టేజ్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది ఆ సిచ్యుయేషన్ అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఇది అంతా చూసిన తర్వాత కూడా ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. మనం మరీ ఎక్కువ కామెంట్స్ వస్తే నేను ఇంకొక వీడియో చేస్తాను. ఒకవేళ మినిమల్ డౌటే అయితే అక్కడే రిప్లై ఇచ్చేస్తాను. ఓకేనా, లెట్స్ కంటిన్యూ. సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకోగానే మనం ఫస్ట్ చేయాల్సిన పని, చాలామందికి భయం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమందికి, చాలామందికి ఏంటంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాము అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ కొంతమంది ఏమో ధైర్యంగా ముందుకు వస్తారు, కొంతమంది ఏమో ఏంటంటే వాళ్ళ అపీరెన్స్ని బట్టో లేదంటే ఇంకోటి ఏదన్నా ఉండదా దాన్ని బట్టి కొంతమంది భయపడుతుంటారు. బట్ వన్స్ మీకు ఆ థాట్ వచ్చిందా, ఒక్కటే ఆలోచించాలి, మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ముందుకెళ్ళిపోండి. మిగతా వాళ్ళందరూ ఏమంటారో, కామెంట్స్ ఏమొస్తాయో అన్నీ ఏం ఆలోచించొద్దు. మనం పని మనం సక్రమంగా చేసుకుంటూ పోతే ఎవరు ఏమన్నా సరే భయపడాల్సిన అవసరమే లేదు. మన సైడ్ మనం అంతా కరెక్ట్గా ఉన్నప్పుడు ఏదో లేదో అంటారు అని ఎందుకు ఫీల్ అవుతారు నాకు అర్థం కాదు. ఓకే, ఈ ఫీలింగ్ వదిలిపెట్టి మీరు ఒక్క స్టెప్ ముందుకేస్తే ఓకేనా. ఆ తర్వాత ఫస్ట్ ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోండి. ఒకవేళ ఎవరైనా అంటే మరీ లైక్ ఇప్పుడు అత్తారింట్లో ఉన్నారనుకోండి, అత్తలు ఒప్పుకోలేదు, మా ఆయన ఒప్పుకున్నాడు, వాళ్ళ సపోర్ట్ లేదు అంటే వాళ్ళు ఇగ్నోర్ చేయండి. మీ హస్బెండ్ సపోర్ట్ ఉంటే వెళ్ళిపోండి. ఇంట్లో వచ్చేసి మీ అమ్మ నాన్న సపోర్ట్ ఉంటే వెళ్ళిపోండి. అండ్ ఎవరైనా సరే ఇంట్లో పెద్ద దిక్కు మీకు సపోర్ట్ చేస్తున్నారంటే యూ కెన్ రాక్ అంతే. వన్స్ మనం ఆ మెట్టు కూడా దాటాము అంటే ఇంకా మనం చేయాల్సింది ఏంటంటే డైరెక్ట్గా పోయి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం కాదు. ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది ఎడిటింగ్. ఓకే, ఎడిటింగ్ అండ్ వీడియో మేకింగ్ అంటే వీడియోస్ ఏదైనా మనం తీసుకుంటేనే కదా. ఇప్పుడు మనం చేసే ఏ పనైనా సరే మీకు దేని మీద చేయాలి అనేది అవగాహనే ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసినంతవరకు దేని మీద మనం స్టార్ట్ చేయాలి. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాము, మరి అందులో ఏ కంటెంట్ పెట్టాలి, ఆ కంటెంట్ ఏంటి అంటే లైక్ దేనికి సంబంధించిన వీడియోలు చేయాలి అని అస్సలు ఆలోచించకుండా మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, ఆ విషయంలో మాత్రం మీకు ఏ పని వచ్చో, నేను మాత్రం చెప్పగలిగేది అదే. మీకు ఏ పని మీద 80% నాలెడ్జ్ ఉందో, 100% కూడా అవసరం లేదు, 80% నాలెడ్జ్ ఉందో ఆ పని మీదే వెళ్ళండి. అది ఏ వర్క్ అయినా పర్వాలేదు. ఓకేనా, ఏ వర్క్ అయినా పర్లేదు. కుకింగా, డ్యాన్సా, సింగింగా, లేదంటే ఏదైనా డ్రాయింగ్సా, వాట్ ఎవర్. రివ్యూస్ ఇస్తారా, స్టిచ్చింగ్ చేస్తారా, లేదంటే పొలం పనులు చేస్తారా, లేదంటే ఇవేం రావు మీ డైలీ లైఫ్ని చూపిస్తారా, చేయండి. లేదంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారా, ఇవ్వండి. లేదు స్టడీస్కి సంబంధించింది ఏదైనా చేస్తారా, చెయ్యండి. ఓకేనా, మనకు వచ్చే కామెంట్స్ని బట్టి మనమే నేర్చుకుంటాం ఇంకా కొత్తవి. అందుకే 80% అని చెప్పా. ఓకేనా, ఫస్ట్ కంటెంట్ ఏంటి, దేని మీద చేయాలి అనుకునేది ఫిక్స్ అవ్వండి. అంతేగాని మిక్స్డ్ కంటెంట్ చేయొద్దు ప్లీజ్. అది బిగ్ మిస్టేక్. నేను కూడా ఫస్ట్లో అదే చేశా. బట్ నాకు అర్థమైంది ఏంటంటే, ఫిక్స్డ్గా మీకు వచ్చింది చేశారు అంటే మాత్రం ఖచ్చితంగా యూ కెన్ రాక్. అండ్ ఫస్ట్ కంటెంట్ ఫిక్స్ అయిన తర్వాత దాని మీద మీరు వీడియోస్ చేయాలి. వీడియోస్ చేసుకోవడం, మేకింగ్ ఎలాగా అనేది ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి. సరేనా, ఇప్పుడు సపోజ్ కుకింగ్ ఉంది, ఏదైనా ఒక వంటను తీసుకొని ఆ వంట చేసేటప్పుడు వీడియో ఎలా చేయాలి, అది ఎట్లా క్లారిటీగా చూపించాలి అనేది ఆ మొత్తం చేసుకోవాలన్నమాట. అవుట్ఫిట్ అనుకోండి, అది రివ్యూ ఎలా చేయాలి ఏంది అనేది ఒకవేళ తెలియలేదు అనుకోండి, అసలు మీరు
వేరే వాళ్ళ రీల్స్ చూస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఎలా చూపించారు ఏంటి పర్టికులర్ పీస్ని అని చెప్పి చూడండి. చూస్తే మీకు అర్థమైపోయింది. సో అర్థమైన తర్వాత మీరు ఫోన్, మనకున్న ఫోన్ చాలు, కొత్తది కొనాల్సిన అవసరం లేదు. అతి ఖర్చులు మానేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము కానీ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాం కదా అని ఇంట్లో వాళ్ళని ప్రెజర్ చేసి ఫోన్లు కొని మైకులు కొని ఏం అవసరంలా, ఉన్న ఫోన్ తోటే ఒక పట్టుకోవడానికి ఎవరు ఉండరు కాబట్టి మనకి స్పెషల్గా ఒక ట్రైపాడ్ కొనుక్కోండి. అది మనకి మినిమం 200-300 రేంజ్లోనే వచ్చేస్తాయి. లేదు బెస్ట్గా తీసుకోవాలి అనుకుంటే 1000 పెడితే చాలు. 1000 రూపీస్ కూడా లేకుండా ఎవ్వరు ఉండరు. ఓకేనా? సో 1000 రూపీస్ పెడితే ఇంకా మనకి లైఫ్ లాంగ్ సెట్ అనమాట. ఆ ట్రైపాడ్ కానీ సెల్ఫీ స్టిక్ కానీ. సెల్ఫీ స్టిక్ తీసుకుంటే బెటర్ నాకు తెలిసినంతవరకు. నేను చేసిన మిస్టేక్ కాదు, బట్ నాకు అనిపించింది. నా దగ్గర ఇప్పుడు 3 ఉన్నాయి. సంవత్సరానికి ఒకటి కొన్నాను. ఎందుకు కొన్నానంటే 3 వర్క్ అవుతున్నాయి. మళ్ళీ అవసరం లేదనమాట. 200తో అంతా స్టార్ట్ చేయండి. ఒకవేళ మీ దగ్గర డబ్బులు లేకపోతే ఉంటే 1000 పెట్టి కొనుక్కోండి. సెల్ఫీ స్టిక్ ఒకటే ఉన్నది, ఆల్రెడీ ఫోన్ చాలు. అండ్ ఈ రెండింటిని యూజ్ చేసుకొని మీకున్న నాలెడ్జ్తో ఒక వీడియో రాగా క్లిప్ తీసుకున్న తర్వాత దాన్ని మనం అవసరమైనది ఎంత, అవసరం లేనిది ఎంత అనేది కుదించుకొని ఎడిట్ చేసుకునేలాగా ఎడిటింగ్ నేర్చుకోండి. ఎడిటింగ్ అయితే ఇన్షాట్ యాప్ నేను యూజ్ చేసేది, అండ్ అది దేనికైనా సరిపోతుంది. మరీ మీరు ధూమ్ధామ్గా అసలు ఓ అని ఏమంటారు ఎట్లెట్లో చెయ్యరు కదా, నార్మల్గా ఉండేటట్టే కదా. సో అది చాలు. అదైతే కష్టం లేకుండా ఉంటుంది అనమాట. ఆ యాప్ చాలా సింపుల్గా ఉండిద్ది. అండ్ దాంట్లోనే మీరు హై రేంజ్లో కూడా చేసుకోవచ్చు, బట్ అవసరం లేదు. ఓకే, సో ఫస్ట్ వీడియో మేకింగ్ నేర్చుకోండి. ఆ తర్వాత వన్స్ షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఎడిటింగ్ ఎలా చేయాలి అంటే, ఇప్పుడు మనకి యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో రెండిట్లో పోస్ట్ చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే ఫేస్బుక్లో కూడా అదే వీడియో పోస్ట్ చేయొచ్చు. లాంగ్ వీడియోస్ అయినా షార్ట్ వీడియోస్ అయినా. ఓకేనా? సో ఇన్స్టాగ్రామ్లో లాంగ్ వీడియోస్కి ఛాన్స్ లేదు. 3 minutes వరకు ఉంటుంది మనకి టైం. బట్ 3 minutes వరకు అంతసేపు ఎవడు చూడడు. మ్యాక్సిమం మీరు 1 minuteలోనే మీరు చెప్పాలనుకునేది చెప్పేసేలాగా చూసుకోండి. అండ్ వన్స్ మీరు కొంచెం గ్రోత్ వచ్చే కొద్దీ కొంచెం పెంచుకోవచ్చు టైంని, డ్యూరేషన్ని. బట్ 1 minuteలోనే మీరు చెప్పాలనుకున్నదంతా మొత్తం చూపించేయాలి. అందులోనే మీరు వీడియోకి తగ్గట్టుగా వాయిస్ ఓవర్ ఇవ్వాలి. అండ్ వాయిస్ ఓవర్ విషయానికి వస్తే ఫస్ట్లోనే ఇవ్వాల్సిన అవసరం లేదు, బట్ అలవాటు చేసుకోండి కొంచెం కొంచెంగా. మ్యూజిక్ ఇచ్చైనా వెళ్ళొచ్చు, అది నేను తర్వాత చెప్తాను ఎలా అనేది. సో ఫస్టే నేర్చుకున్నారనుకోండి బాధ ఉండదు అనమాట. ఎడిటింగ్ అంతా నేర్చుకోండి. ఎడిటింగ్లో వాయిస్ ఇవ్వడం అనేది పెద్ద టాస్క్. మీరు అనుకుంటారు నార్మల్గా ఏముంది చెప్పేయచ్చు అని, బట్ ఆ వీడియో చూస్తా వన్స్ ఆల్మోస్ట్ 1 minuteకి మొత్తం కుదిచ్చేసిన తర్వాత ఆ వాయిస్ ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. అది ఆల్రెడీ స్ట్రగుల్ ఫేస్ చేసే వాళ్ళకి తెలుసు. వన్స్ మనం ఒక 2 నెలలు మొత్తం కొంచెం అట్టట్టా ఉండిద్ది, బట్ తర్వాత వెళ్ళిపోవచ్చు, ఈజీగా వెళ్ళిపోద్ది అనమాట. వాయిస్ ఓవర్ ఇచ్చేసిన తర్వాత వీడియోని రెడీ చేసుకోండి. ఇట్లా మొత్తం మీరు అంటే వీడియోస్ ఇంకా మేము పెట్టగలము అనుకునేలాగా మొత్తం ఓకే అయితే ఇప్పుడు మెయిన్ వీడియోకి. సో వీడియోస్ రెడీ, మనకి ఆ ప్రాబ్లం లేదు అనుకున్నప్పుడు ఫస్ట్ మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు ఇవన్నీ నేర్చుకొని ఉండాలి. మీకు ఇవన్నీ ఎట్లా వస్తాయి అంటే మనకి యూట్యూబ్లో ప్రతి ఒక్కటి దొరుకుతుంది. ఎలా ఎడిటింగ్ చేయాలి, ఎలా వాయిస్ ఇవ్వాలి అనేది ఎడిటింగ్ యాప్స్ గురించి ఉంటుంది. అండ్ వీడియో మేక్ చేసుకోండి అదే ఎలా అనేది చాలామంది క్రియేటర్స్ కూడా పెట్టేసి ఉన్నారు. ఓకేనా? సో ఇదంతా చేసుకున్న తర్వాత ఇంకా మీరు రెడీ అనమాట. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు. ఛానల్ స్టార్ట్ చేయాలంటే మనం ఒక కొత్త మెయిల్ కంపల్సరీయా అంటే కొత్త మెయిల్ తీసుకోవడం చాలా బెటర్ ఆప్షన్. ఓకే, కొత్తగా ఒక మెయిల్ క్రియేట్ చేసుకోండి. ఆ మెయిల్ని యూజ్ చేసుకొని ఒక ఛానల్ క్రియేట్ చేయండి. సో యూట్యూబ్ ఛానల్ క్రియేషన్ అంతా కూడా టెక్ ఛానల్స్ వాళ్ళు చెప్పే ఉంటారు. మనం హౌ టు స్టార్ట్ యూట్యూబ్ ఛానల్ అని కొట్టామంటే బోల్డ్ అండ్ ట్యూటోరియల్స్ వస్తాయి. ఎవరిదో ఒకటి చూడండి, మీకు అర్థమైపోయింది, ఏం పర్వాలేదు. ఓకేనా? ఎవరిది అర్థం కాకపోతే మన వాళ్ళు ఉన్నారు చాలామంది తెలుగు వాళ్ళు. సో మాధురి టెక్ ఛానల్ అని, మధు టెక్ ట్యూబ్ అని, ప్రసాద్ ఛానల్ అని చెప్పి వీళ్ళందరూ ఉన్నారు హ్యాపీగా. అండ్ సాయి కృష్ణ గారు ఉన్నారు. ఇట్లాంటివి అన్నీ ఉన్నాయన్నమాట. టెక్ ట్యూబ్ అని ఒకటి ఉంది, బోల్డ్ అని ఉన్నాయి. హ్యాపీగా మన వాళ్ళు ఎవరో ఒకరు వీడియో చూడండి, అర్థమైపోయిద్ది. అండ్ లేటెస్ట్ వర్షన్ చూడండి, మరి ఓల్డ్ ఇయర్స్ది కాకుండా ఎప్పుడు పెట్టారు వాళ్ళు ఆ వీడియో అనేది చూసుకొని లేటెస్ట్ వర్షన్ ఏదైతే ఉందో దాన్ని చూసి
పెట్టుకోండి. మోస్ట్లీ అంతా ఒకటే ఉండిద్ది. బట్ ఏదైనా అప్డేట్స్ వస్తే కనుక మీకు అర్థమైద్ది అని చెప్పి సెట్టింగ్స్ కానీ ఏవైనా. అండ్ వన్స్ మెయిల్ క్రియేట్ చేసుకున్న తర్వాత యూట్యూబ్ ఛానల్కి స్టార్ట్ చేయడానికి కావాల్సిన మెయిల్ ఉంది మన దగ్గర. సో ఆ మెయిల్ని యూజ్ చేసుకొని యూట్యూబ్కి ఒక నేమ్ అనేది పెట్టాలి. మీరు 100 సార్లు మార్చొద్దు. ఎందుకంటే ఫస్ట్లో మీరు సక్సెస్ వన్ వీడియో వైరల్ అయ్యే వరకు మీరు ఎన్నిసార్లు మార్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ ప్రతిసారి మార్చుకుంటా ఉంటేనే ఇబ్బంది అవుతుంది అనమాట. జనాలు చూసే 10 మంది అయినా కన్ఫ్యూజ్ అయిపోతారు కాబట్టి. అండ్ మీ సెర్చ్ ఆప్షన్ కూడా ఎక్కువ చూపించదు కాబట్టి ఫస్ట్ టైం ఫిక్స్ అవ్వండి. వీడియో మేకింగ్ నేర్చుకునేటప్పుడే మనం మన ఛానల్ పేరు ఏం పెట్టాలి అనేది. అండ్ మీ కంటెంట్కి సంబంధించినది ఏదో ఒక రకంగా పెట్టుకోవచ్చు, లేదంటే మీ నేమ్తో అయినా పెట్టుకోవచ్చు. బట్ నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను, ఆ నేమ్ అనేది ఎమ్మటే నోటికి పలికేలాగా ఉండాలి. అండ్ ఇంకోటి వచ్చేసి అది మనం సెర్చ్ చేయగానే మన నేమే ఫస్ట్ వచ్చేలాగా ఉండాలి. ఎందుకంటే ఒకే నేమ్ తోటి చాలామంది ఉంటారు. సో కాబట్టి ఒకసారి మీరు అనుకున్న నేమ్ని యూట్యూబ్లో సెర్చ్ బార్లోకి వెళ్ళి మీరు ఒకసారి సెర్చ్ చేస్తే దాని మీద ఎన్నెన్నో ఛానల్స్ ఉన్నాయని మొత్తం చూపిస్తుంది. సో రిలేటెడ్లో చాలా ఛానల్స్ ఉన్నాయనుకోండి, ఆ నేమ్ వద్దు, ఇంకోటి చూస్ చేసుకోండి. అర్థమైందా? సో ఇది బెటర్ ఆప్షన్ నేను చెప్తున్నాను. ఎందుకంటే మీకంటూ ఒక యూనిక్నెస్ అనేది ఉండాలి, అది సంగతి. సో ఏం పేరు పెట్టుకుంటారా అనేది మీ ఇష్టం. సో ఛానల్ నేమ్ కూడా ఇచ్చేసుకున్నారు, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ మీరు మేకింగ్ కూడా నేర్చుకున్నారు కాబట్టి వీడియోస్ని షార్ట్స్ ఎలా అప్లోడ్ చేయాలి అనేది టెక్ ఛానల్ వాళ్ళు చెప్పేసుకొని అదంతా చూసుకోండి. అంటే లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ ఎలా అప్లోడ్ చేసుకోవాలి అనేది చూసుకోండి. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే చాలామందికి అర్థం కాదు వీడియోస్ ఎలా తీసుకోవాలి అనేది. సో షార్ట్స్కి అయితే మనం ఇలాగే పెట్టేసుకొని నిలువుగా తీసుకోవాలి. ఒకవేళ లాంగ్ వీడియోస్ అయితే ఇలా అడ్డంగా పెట్టుకొని ఇట్లా షూట్ చేసుకోవాలి. అర్థమైందా? సో కొంతమంది అడ్డదిడ్డంగా పెడుతుంటారు అనమాట, అందుకని చెప్తున్నాను. ఎందుకంటే యూట్యూబ్ కంటూ ఒక రేషియో ఉంది, షార్ట్కి ఈ రేషియో, లాంగ్ వీడియోస్కి ఈ రేషియో అని చెప్పి. అర్థమైందా? అండ్ థంబ్నెయిల్స్ విషయానికి వచ్చేసరికి థంబ్నెయిల్ మేకింగ్ కోసం నాకు ఇద్దరు తెలుసు. వాళ్ళిద్దరు నేమ్స్ ఈ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి, మీకు థంబ్నెయిల్స్ కూడా చేసి ఇస్తారు. ఒక థంబ్నెయిల్కి 100 రూపీస్, 150 రూపీస్ అట్లా తీసుకుంటారు. సో మీరు కాలంటే బేరాలు కూడా ఆడుకోవచ్చు, ఇట్లా చేయండి అట్లా చేయండి అని చెప్పి. యూ కెన్ గో. అండ్ థంబ్నెయిల్ కోసం టైం వేస్ట్ అయితే అస్సలు చేయొద్దు అని చెప్తాను నేనైతే. ఒకవేళ చేసుకోదలుచుకుంటే పిక్సెల్ యాప్ అని ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుని దాని ట్యూటోరియల్ అంతా యూట్యూబ్లో ఉంటుంది, చూసుకోండి. మీరే చెప్పొచ్చుగా అని మాత్రం నన్ను అనొద్దు. నాకు అసలు థంబ్నెయిల్ మేకింగే రాదు, నేనైతే వాళ్ళిద్దరితోనే చేయించుకుంటున్నా, అదే విషయం. అండ్ లాంగ్ వీడియోస్ పెట్టే వాళ్ళకి థంబ్నెయిల్ అవసరము, షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసుకునే వాళ్ళకైతే అసలు అవసరం లేదు. అండ్ ఇప్పుడు అప్లోడింగ్ విషయానికి వచ్చేసరికి నేను ఫస్ట్ ఏం చెప్తున్నానంటే, మీరు ఛానల్ స్టార్ట్ చేయడానికి మంచి రోజులు, ఈ రోజులు ఆ రోజులు, నేను ఒక సంవత్సరం నెల తర్వాత చేస్తా అట్లా అనుకోవద్దు. అండ్ మీకు టైం ఓకే కుదురుతుంది అనుకున్నప్పుడు స్టార్ట్ చేయండి. రోజుకొక వీడియో అప్లోడ్ చేయండి. రోజుకొక వీడియో, లేదు కుదరట్లేదు బిజీగా ఉన్నాము అనుకుంటే 2 రోజులకు ఒక వీడియో అప్లోడ్ చేయండి. ఓకే, ఆ సీక్వెన్స్నే ఫాలో అయిపోండి. ఒకవేళ మీకు ఛాన్స్ ఉంటే రోజుకొకటి, ఓకేనా? అండ్ ఆ వీడియో అప్లోడ్ చేసేది కూడా రోజుకు ఒకే టైంలో చేసేయండి. అంటే ఇప్పుడు సపోజ్ ఈరోజు మార్నింగ్ 8:30కో 9కో అప్లోడ్ చేశారనుకోండి, మరుసటి రోజు కూడా అదే టైంకి వెళ్ళేలాగా చూసుకోండి. అది ఏంటంటే అట్లాగే చేయాలని ఏం లేదు, బట్ అలా అయితే ఏంటంటే మనకంటూ మన ఫాలోవర్స్ని ఒక లైన్లో పెట్టుకున్నట్టు ఉంటుంది అనమాట. ఓకే, ఈ టైంకి మన అక్క వీడియో రిలీజ్ చేస్తుంది అని చెప్పి రెడీగా ఉంటారు. ఫస్ట్లోనే అవసరం లేదు ఇది, బట్ తర్వాతగా అది కొంచెం మైండ్లో పెట్టుకోండి. అండ్ ఇక్కడ నేను అప్లోడింగ్ విషయం చెప్పాను కదా. సో ట్యూటోరియల్స్ అన్నీ మీరు ఖచ్చితంగా టెక్ ఛానల్స్లో చూసుకోవాల్సిందే. వన్స్ మీరు పెట్టే కొద్దీ ఉంటుంది అనమాట. అండ్ ఏ వీడియోస్ మేక్ చేయాలి అనేది చాలామంది అడిగారు. సో ఎలాంటివి చేయాలి అనేది అర్థం కావట్లేదు అని చెప్పి. సో ఏ వీడియోస్ అంటే నేను ఒక్క లూప్ పాయింట్ చెప్తాను, దాన్ని బట్టి వెళ్ళిపోండి, మీరు ఖచ్చితంగా తొందరగా వస్తుంది. ఏంటి అంటే, మీకు బాగా వచ్చినవి చేయండి, దాంతోపాటు వాటిల్లో ట్రెండింగ్లో ఉండేవి, మీరు ఏదైతే కాంటెంట్ చేస్తున్నారో, ఓకేనా, ఏదైతే కాంటెంట్ చేస్తున్నారో దాంట్లో ట్రెండింగ్లో ఉండేవన్నమాట. ట్రెండింగ్లో ఉండే ఏదైతే ఉంటుందో
నడుస్తూ ఉంటుందో దాన్ని, అది ఆల్రెడీ మనకి యూట్యూబ్ ఫీడ్లో ఇన్స్టా ఫీడ్లో వస్తూనే ఉంటాయి ట్రెండింగ్ అన్నీ. సో వాటిని మనము సేమ్ అక్కడ చూసిందే మనమే చేసి చూపించాలన్నమాట. వేరే వాళ్ళ కంటెంట్ వాళ్ళు ఎవరో చేసింది తీసుకొచ్చి మనం దాంట్లో పెట్టుకోకూడదు. అదొక బిగ్ మిస్టేక్ అదే అనమాట. మన వీడియోస్ మనమే చేయాలి. ఒకరి ఐడియాని మనం కాపీ చేసి మనం చేసి చూపిస్తే అది బెటర్. అంతేగాని వాళ్ళ ఐడియాని వాళ్ళ వీడియో తీసుకొచ్చి మన దాంట్లో అప్లోడ్ చేసుకోకూడదు. ఓకే, డబ్బులు సంపాదించుకోవాలి అనుకున్నాడు నువ్వే కష్టపడాలి తప్ప వేరే వాడిని తీసుకొచ్చి ఇది నా కష్టం అని చూపించకూడదు. అర్థమైందా? అది దీనివల్ల మానిటైజేషన్ అప్పుడు ప్రాబ్లం అయిపోయింది. రీయూజ్డ్ కంటెంట్ అని వస్తుంది, మీరు దేనికి మనకి రాకుండా పోతారు, యూట్యూబ్ మానిటైజేషనే అవ్వదు, డిలీట్ చేయాల్సి వస్తుంది. మీకు ఎన్ని వ్యూస్ వచ్చినా సరే డిలీట్ చేయాల్సి వస్తుంది. సో మానిటైజేషన్ కౌంట్ అనేది తగ్గిపోయింది, వేస్ట్ కదా అప్పుడు. సో ముందు నుంచే మీ కంటెంట్ మీద మీరే ఆధారపడండి, అందుకు చెప్తుంది. సో ఫస్ట్ ఏం చేయాలి, ఇంట్లో పర్మిషన్ తీసుకున్నారు, మేకింగ్ నేర్చుకున్నారు, ఎడిటింగ్ నేర్చుకున్నారు, తర్వాత యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు, వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నారు. అండ్ అప్లోడ్ చేసేటప్పుడు విషయం ఏంటి అంటే, ఇప్పుడు 5 పాయింట్ చెప్తున్నాను నేను, మళ్ళీ సీక్వెన్స్ మిస్ అయింది అని చెప్పి. యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసేటప్పుడు ఏంటంటే, షార్ట్స్ లాంగ్ వీడియోస్ ఉంటాయి కదా, ఫస్ట్లో మీరు మానిటైజేషన్ అయ్యే వరకు కూడా నా సజెషన్ ఏంటి అంటే షార్ట్సే అప్లోడ్ చేయండి. షార్ట్స్ అయితే తొందరగా అయిపోయింది, మీకు కూడా టైం సేవ్ అంటే తొందరగా అయిపోతుంది అన్నట్టుగా ఉండిద్ది. ఫస్ట్లో ఏంటంటే చాలా టైం కేటాయించాల్సి వస్తుంది అనమాట దాని మీద. మేకింగ్ ప్రాసెస్ కానీ, ఎడిటింగ్ కానీ, వాయిస్ ఇవ్వడం కానీ, లేదంటే ఇట్లాంటి వాటన్నిటికీ మనం తక్కువ టైం ఏం పట్టదు, చాలా టైం పట్టిద్ది. ఇంకా చెప్పాలంటే అసలు ఇంట్లో వాళ్ళని కూడా పట్టించుకోము, అంత ఇదిగా ఉండిద్ది అనమాట. సో ఈ బాధలన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను, కానీ ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాం. సో మీరు షార్ట్స్ మెయింటైన్ చేయండి. ఈ షార్ట్స్కి ఏంటంటే రీచ్ ఎక్కువ ఉంటుంది అనమాట. రీచ్ ఎక్కువ అంటే ఇప్పుడు లాంగ్ వీడియో అసలు ఒకరు చూసారనుకోండి, ఇందులో 10 మంది చూస్తారు. సో అట్లా ఉండిద్ది. కాబట్టి షార్ట్సే పెట్టుకోండి వైరల్ అయ్యే వరకు, ఎందుకంటే అది కొంచెం బెస్ట్ ప్రాసెస్ ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి. ఒకవేళ వాయిస్ ఓవర్ ఇవ్వడం రాకపోతే మనకి యూట్యూబ్లో షార్ట్స్లో అప్లోడ్ చేసేటప్పుడు మనకి కొన్ని యూట్యూబ్ మ్యూజిక్ ఉంటుంది అనమాట ఆప్షన్. సో ఆ ఆప్షన్లో మీరు ట్రెండింగ్లో ఉన్న మ్యూజిక్ని ఇచ్చేసుకొని వీడియో అప్లోడ్ చేసుకోవచ్చు, ఒకవేళ మీకు వాయిస్ ఓవర్ ఇవ్వడం అలవాటు లేకపోతే. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే, చాలామంది ఫేస్ చూపించకుండా వీడియోస్ చేయొచ్చా అన్నారు. ఫేసే చూపించాలి అని ఏం లేదు, ఓకేనా? ఫేస్ చూపించుకోకుండా కూడా వీడియోస్ చేయొచ్చు. అండ్ రివ్యూస్ ఇచ్చే వాళ్ళు ఖచ్చితంగా ఫేస్ చూపించాలంటే నో, మీరు మామూలుగా చేసుకోండి. ఈ ఫేస్కి ఏదో ఒకటి అడ్డం పెట్టేయండి, ఇమోజీ పెట్టేసుకోవడమా లేదంటే మాస్క్ పెట్టుకోవడమా, అది మీ ఇష్టం, ఓకేనా? అండ్ ఫేస్ చూపించకుండా వాయిస్ ఇవ్వకుండా అయితే మాత్రం చేయొద్దు. వాయిస్ అయితే వేసి చూపించలేకపోతే వాయిస్ అన్నా ఖచ్చితంగా ఇవ్వండి, ఇది నేను చెప్పే సజెషన్. ఎందుకంటే జనాలు మిమ్మల్ని గుర్తుపట్టాలంటే మీ ముఖము చూపించక, నీ గొంతు చూపించక నువ్వేంది ఇంకా చేసేది? నీ వైరల్ అయినా నీకంటూ ఒక గుర్తింపు ఉండదు యూట్యూబ్లో, అర్థమైందా? అందుకని చెప్తున్నాను. సో ఏదో ఒకటి తర్వాత చిన్నగా అలవాటు అయ్యే కొద్దీ ఫేస్ తర్వాత చూపించుకోవచ్చు, ఎందుకంటే ఇంట్లో వాళ్ళకు కూడా కొంతమంది ఒప్పుకోకపోవచ్చు కదా, అందుకని చెప్తున్నాను. సో అది ప్రాబ్లమే కాదు, బట్ ఏదో ఒకటైతే ట్రై చేయండి. ఆన్స్ అప్లోడ్ చేసేసిన తర్వాత షార్ట్స్ గురించి చెప్పాను కదా, అప్లోడింగ్ వెళ్ళిపోయింది. ఇప్పుడు వ్యూస్ విషయానికి వస్తే, ఫస్ట్లో వ్యూస్ ఎలా వస్తాయి అంటే 20, 30, 500, ఒక్కోసారి మనం అట్లా అప్లోడ్ చేయగానే గంటకి 1000 వరకు పోయింది, ఒక్కొక్క వీడియో 30K పోయింది, ఒక్కొక్క వీడియో 500K రీచ్ అయింది అనమాట. అట్లా 10,000 లోపు వ్యూస్లోనే 2-3 నెలలు తిరుగుతూ ఉంటుంది అనమాట. మనం అనుకుంటాం మేము మంచి వీడియోస్నే పెడుతున్నాము, అయినా రావట్లేదు అని తెగ గింజుకుంటారు. నాకు 6 నెలలు టైం పట్టింది తెలుసా. 6 నెలల టైంకి రోజుకి 500 వ్యూస్, 1000 వ్యూస్, 2000 వ్యూస్, ఒక్కోసారి 10,000 పోయిద్ది, తర్వాత మళ్ళీ దిగి వచ్చింది 500 వ్యూసే వస్తాయి అనమాట. మనకు ఎట్టుండిద్ది అంటే ఒక్కసారి ఇంకా నాది పోద్ది అనుకుంటాం, కానీ పోదు. ఒక్కోసారి ఏమైంది తెలుసా, మనం మంచి వీడియో పెట్టామనుకోండి, దీనికి ఖచ్చితంగా వ్యూస్ వస్తాయి అనుకుంటారు, కానీ అది అట్టర్ బ్లాఫ్ అయింది. ఇదంతా ఎందుకు అయింది అంటే, జస్ట్ మనకి యూట్యూబ్ అల్గారిథం అనేది అలా పనిచేస్తుంది అనమాట. మనం కొత్తగా వచ్చాం, మనల్ని యూట్యూబ్ టెస్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ మనల్ని ఏమంటే అసలు వీళ్ళకి ఇది ఉందా లేదా అని చెప్పి చెక్ చేస్తూ ఉంటుంది. మీరు ఖచ్చితంగా, అందుకే చెప్పేది,
కంటిన్యూస్గా వీడియోస్ పెడతా ఉండండి. అంటే ఎన్ని రోజులు అంటే అది మీ లక్. ఏ రోజు మీరు వైరల్ అవుతారనేది తెలీదు. వన్స్ వైరల్ అయ్యే వరకే కష్టాలన్నీ. తర్వాత మీరు ఏది పెట్టినా వెళ్ళిపోతూ ఉంటుంది. అల్గారిథం మిమ్మల్ని ఆ విధంగా టెస్ట్ చేసి 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 లాస్ట్కి హైప్ ఇస్తుంది అనమాట. అది ఎన్ని రోజుల్లో అనేది మనం చెప్పలేము. మీరు చేసే వీడియోస్ని బట్టి, క్లారిటీని బట్టి, వాయిస్ని బట్టి, మీ మొహం బట్టి, అండ్ మీరు ఇచ్చే ఆ అట్రాక్షన్ని బట్టి. అట్రాక్షన్ ఇన్ ద సెన్స్ ఇక్కడ అపీరెన్స్ కాదు, మాటలా లేదంటే వీడియోనా లేదంటే మీరు చేసే విధానమా అనేది అక్కడ. అంతేగాని అపీరెన్స్ కాదు. అపీరెన్స్ అంటే మీ ముక్కు మొహం కాదు. అర్థమైందా? అండ్ మీకు ప్రతి దాంట్లో అంటే మీకు అప్లోడ్ చేసేటప్పుడు చెప్తున్నాను, ఆల్రెడీ చెప్పాను కదా, వేరే వాళ్ళ కంటెంట్ని మీరు చేసుకోవచ్చు, ట్రెండింగ్ కంటెంట్ని, బట్ వాళ్ళది మాత్రం చేయొద్దు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ వ్యూస్ విషయానికి వస్తే అలా ఉండిద్ది. అండ్ ఇంకా మానిటైజేషన్ విషయానికి వచ్చేసరికి మీరు ఆల్రెడీ అప్లోడ్ చేస్తూ ఉన్నారంటే పోతా ఉండిద్ది. ఓకేనా? ఒకరోజు ఎక్కువ వస్తున్నాయి, ఒకరోజు తక్కువ వస్తున్నాయి. అండ్ నేను మర్చిపోయా, అప్లోడింగ్ విషయానికి వచ్చేసరికి ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది మేము కొన్ని రోజులు పెట్టాము, తర్వాత మళ్ళీ ఆపేసాము, మళ్ళీ స్టార్ట్ చేసాము, సో అప్పుడు ఎక్కువ వ్యూస్ వచ్చాయి, ఇప్పుడు తక్కువ వస్తున్నాయి అని అన్నారు. తక్కువ రాకేం చేస్తాయి చెప్పండి? మీరు కొన్ని రోజులు పెట్టారు, యూట్యూబ్ అల్గారిథం మిమ్మల్ని అలవాటు చేసుకుంటా ఉంది, అండ్ వ్యూయర్స్ కూడా వస్తూ ఉన్నారు. మీరు ఆపేశారు సడన్గా, 2-3 నెలలో సంవత్సరం ఆపేశారు. ఆ ఛానల్నే కంటిన్యూ చేసుకోవచ్చు, అసలు ఇబ్బందే లేదు, కంటిన్యూ చేసుకోవచ్చు. ఎందుకు ఓల్డ్ వీడియోస్ అన్ని పోగొట్టుకోవాలి? అదే ఛానల్ని మీరు కంటిన్యూ చేసుకుంటూ ఉండొచ్చు. కానీ ఇక్కడ ఇచ్చిన గ్యాప్ ఏదైతే ఉందో దానివల్ల ఏమవుతుందంటే యూట్యూబ్ మిమ్మల్ని మర్చిపోయిద్ది. మేము మీ వీడియోస్ని ఏవైతే ఓల్డ్ వీడియోస్ ఉన్నాయో ఆ వీడియోస్ని కూడా సజెస్ట్ చేయడం ఆపేసిద్ది. దానివల్ల మీరు గ్యాప్ ఇవ్వడం వల్ల ఏమైందంటే మళ్ళీ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అప్పుడు మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసినట్టు ఉండిద్ది అనమాట. సో చిన్నగా మళ్ళీ అల్గారిథం మిమ్మల్ని జనాలకు అలవాటు చేసే వరకు కూడా కొంచెం వ్యూస్ తగ్గుతాయి. అండ్ వన్స్ అలవాటు అయింది అనుకోండి, కొంచెం కొంచెం పోతుండగా మళ్ళీ కొత్తగా చూసే వాళ్ళు ఏంటంటే పాత వీడియోస్ని కూడా మళ్ళీ చూస్తారు. అండ్ చిన్నగా అల్గారిథం మిమ్మల్ని ముందుకు తోసిద్ది అనమాట. అందుకే చెప్పింది, ఏది తొందరగా వచ్చేది కాబట్టి కొంచెం మీ పని ఏంటి, మీ పాటికి మీరు వీడియోస్ పెట్టడము, తీసుకోవడం, అప్లోడ్ చేయడం, అదే పని, రోజుకొక్కటి. అందుకే షార్ట్స్ మీదే ఉండండి. లాంగ్ వీడియోస్ అనుకోండి డే మొత్తం వేస్ట్ అయిపోయింది, మళ్ళీ ఎడిటింగ్ ఎక్కువ టైం పట్టింది. అందుకే వైరల్ అయ్యే వరకు, మీరు మానిటైజేషన్ అయ్యే వరకు కూడా షార్ట్స్ పెట్టుకున్నారనుకోండి బెస్ట్ ఆప్షన్ అని నేనైతే అదే చెప్తా. అండ్ ఇంకొక విషయం, అప్లోడ్ చేస్తున్నారు, వ్యూస్ కూడా చిన్నగా వస్తున్నాయి, వైరల్ అయ్యారు, అయిపోయింది. మానిటైజేషన్ విషయానికి వస్తే ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మానిటైజేషన్ ప్రాసెస్ ఏంటి అంటే, ఒకే వీడియోలో మనం షార్ట్స్, లాంగ్ వీడియోస్ రెండు అప్లోడ్ చేసుకోవచ్చు. రెండింటికి మనీ ఒకేసారిగా ఇదిగా వస్తాయి. షార్ట్స్కి మనీ తక్కువ వస్తాయి, లాంగ్ వీడియోస్కి మనీ ఎక్కువ వస్తాయి. అది డిపెండ్స్ ఆన్ వ్యూస్ని బట్టి. అది వ్యూస్ అంటే ఇంత డ్యూరేషన్ని బట్టి మనకి ఇంత మనీ వస్తుందని కాదు, దాని మీద మన వీడియో మీద ప్లే అయ్యే యాడ్స్ని బట్టి వస్తుంది. యాడ్స్ కూడా స్కిప్పబుల్ యాడ్స్ ఉంటాయి, నాన్ స్కిప్పబుల్ యాడ్స్ ఉంటాయి. ఓకే, ఈ యాడ్స్ ఏవైతే మన మీద ప్లే అవుతున్నాయో మన వీడియోస్ మీద, దానికి మనకి మనీ ఇస్తారు తప్ప మనం పెట్టే వీడియోస్కి ఇవ్వరు. అర్థమైందా? మనకి మానిటైజేషన్ ఆన్ అయితేనే యాడ్స్ మన వీడియోస్కి ప్లే అవుతాయి అన్నమాట. సో మానిటైజేషన్ అవ్వాలి అంటే మనకి ఏమి రూల్ ఉంది? రూల్స్ ఇక్కడ ఎక్కువ, వీటన్నిటిని పాటించలేదనుకోండి ముందు నుంచి మీకు మానిటైజేషన్ అవ్వదు. మీరు ఎంత కష్టపడ్డా సరే, కింద మీద కూర్చున్నాయి ఏం చేసినా అవ్వదు. అవేంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఇదే చాలా ఇంపార్టెంట్. షార్ట్స్కి అండ్ లాంగ్ వీడియోస్కి డిఫరెన్స్ ఉండిద్ది అనమాట. ఇక్కడ షార్ట్స్ చెప్పుకుందాం. ఫస్ట్ షార్ట్స్ విషయానికి వచ్చేసరికి మానిటైజేషన్ ప్రాసెస్ ఎలా ఉండిద్ది అంటే, ఇంతకు ముందు 10 మిలియన్ వ్యూస్ కంప్లీట్ అయ్యాయి. 1 మిలియన్ అంటే 10 లక్షల మంది మన వీడియోని చూసుండటం అనమాట. 1 మిలియన్ అంటే 10 లక్షల వ్యూస్. సో అలాంటిది 10 మిలియన్ రావాలి. 10 మిలియన్ వ్యూస్ వితిన్ 3 monthsలో. వితిన్ 3 months దగ్గర చాలామంది బుర్రబిక్కుంటా ఉంటారు. నేను చెప్తున్నానండి, మీరు ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేశారు అనేది కాదు. స్టార్టింగ్ అంటే మీరు 3 ఏళ్ల క్రితం చేసి ఉండొచ్చు, 2 ఏళ్ల క్రితం చేసి ఉండొచ్చు, సంవత్సరం అయి ఉండొచ్చు. ఇది కాదు కావాల్సింది మనకి. ఈ రోజు నుంచి వెనక్కి తిరిగి చూసుకుంటే 3 నెలలు. ఛానల్ స్టార్టింగ్తో సంబంధం లేదు. ఈ రోజు నుంచి చూసుకుంటే వెనక్కి 3 నెలల గ్యాప్లో ఈ 10 మిలియన్ వ్యూస్ కంప్లీట్ అయితే
చాలన్నమాట. ఓకేనా? అలాగే 1000 సబ్స్క్రైబర్స్ కూడా ఉండాలి. సబ్స్క్రైబర్స్ అసలు మ్యాటరే కాదు, ఈజీగా అయిపోతారు. బట్ వ్యూస్ రావడమే ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. అయితే ఇప్పుడు ఏం చేసిందో తెలుసా, 3 మిలియన్ వ్యూస్ కంప్లీట్ అయినా కూడా ఈ 3 మంత్స్లో 3 మిలియన్ వ్యూస్ కంప్లీట్ అయినా కూడా మనకి యూట్యూబ్ ఏంటంటే ప్రీ మానిటైజేషన్ ఇస్తుంది. దీనివల్ల యూజ్ ఏంటి అంటే 3 మిలియన్ వ్యూస్ అవ్వగానే మానిటైజేషన్ మనం ఆన్ చేసుకుంటే ఏమవుతుందంటే ఆ రోజు అప్పటి నుంచి వచ్చే వ్యూస్ అన్నిటికీ ఏవైతే మన ఛానల్ మీద ఆన్ చేసుకోగానే యూట్యూబ్ ఆటోమేటిక్గా మన ఛానల్ మీద యాడ్స్ ప్లే చేసేస్తుంది. ఫస్ట్ నుంచే ప్లే చేస్తుంది, బట్ అప్పటి నుంచి లెక్క అనమాట మానిటైజేషన్ అయిన దగ్గర నుంచి. సో ప్రీ మానిటైజేషన్ అవ్వగానే మానిటైజేషన్ ఆన్ చేసుకుంటే, సో ఈ ఆన్ చేసుకోవాలన్నా కూడా వెనకాల చాలా ప్రాసెస్ ఉండిద్ది, అదేందో చెప్తా ముందు ఇవి చెప్పి. సో ఆన్ చేసుకున్నారనుకోండి, అప్పటి నుంచి మన ఛానల్ మీద ఏవైతే యాడ్స్ ప్లే అవుతూ ఉంటాయో వాటి మీద వచ్చే రెవెన్యూ అంతా మనకి యాడ్ అవుతూ ఉండిద్ది. మీరు బ్యాంక్ అకౌంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా యాడ్ అవుతూ ఉండిద్ది. సో వన్స్ మనకి ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి మనం ఇవ్వాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చేసి కంప్లీట్ చేసుకుంటే అప్పటికి అయిపోతుంది అనమాట. అది ఒక బెనిఫిట్. సో 10 మిలియన్ వ్యూస్ అవ్వాలి, 1000 సబ్స్క్రైబర్స్ అవ్వాలి. అదే లాంగ్ వీడియోస్కి వచ్చేసరికి 1000 సబ్స్క్రైబర్స్ ఇన్ ఏ ఇయర్, జస్ట్ ఇయర్లో కావాలి మనకి. ఇయర్లో అంటే ఈ రోజు నుంచి వెనక్కి జరిగిన 1 ఇయర్, అంతేగాని మీరు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈ రోజుకి 1 ఇయర్ కాదు. ఓకేనా? ఈ రోజు నుంచి వెనక్కి జరిగిన 1 ఇయర్లో 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి, అలాగే 4000 వాచ్ అవర్స్ ఉండాలి. ఇక్కడ వ్యూస్ కాదు ఇంపార్టెంట్, అవర్స్ అంటే ఎన్ని గంటలు మీ వీడియోస్ని చూశారు అనేది ఇంపార్టెంట్. లాంగ్ వీడియోస్కి వచ్చేసరికి 4000 అవర్స్ అంటే మామూలు విషయం కాదు, అది చాలామంది చూస్తేనే వస్తుంది. అట్లాంటిది మన వీడియో వైరల్ అయితేనే వస్తాయి, లేకపోతే రావు. ఓకే, అందుకే షార్ట్స్ ఎక్కువ పెట్టుకోండి, వ్యూస్ తొందరగా వస్తాయి అని చెప్తున్నా. సో మానిటైజేషన్ ప్రాసెస్ అయితే ఇది. బట్ ఈ మానిటైజేషన్కి మీకు వ్యూస్ వాచ్ అవర్స్ ఉంటేనే కాదు, మీరు ఇంకా కొన్ని థింగ్స్ ఫాలో అవ్వాలి. అవన్నీ ముందే చెప్పా. ఏంటి, వేరే వాళ్ళ కంటెంట్ని యూజ్ చేసుకున్నారనుకోండి, రీయూజ్డ్ కంటెంట్ అని పడిద్ది. దానివల్ల మానిటైజేషన్ ఆన్ చేసే ప్రక్రియలో మనకి యూట్యూబ్ చెక్ చేసిద్ది అనమాట. వీళ్ళు ఆన్ చేయాలి అంటే ఇవన్నీ చెక్ చేసుకుంటుంది, అల్గారిథం అంతా చెక్ చేసుకుంటుంది. సో చెక్ చేసినప్పుడు కంటెంట్ ఎవరిదైనా పెట్టుకున్నారా వీళ్ళు, లేదంటే ఏమన్నా స్ట్రైక్స్ ఉన్నాయా, ఏమన్నా మ్యూజిక్ ఉన్నాయా, కాపీ రైట్స్ ఉన్నాయా అనేది చూసిద్ది. సో మనం ఎవ్వరికి వేరే వాళ్ళ కంటెంట్ని తీసుకొచ్చి పెట్టుకోకూడదు. అలాగే మన వీడియోస్ని కూడా 2 సార్లు అప్లోడ్ చేయకూడదు. అండ్ ఇంకొక విషయం వచ్చేసరికి కాపీ రైట్స్ అంటే ఏంటంటే మ్యూజిక్ గురించి కాపీ రైట్స్ వస్తాయి. ఎందుకంటే కొన్ని పబ్లిక్గా మనకి యూట్యూబ్ ఇచ్చిన మ్యూజిక్ కాకుండా ప్రైవేట్ ఆల్బమ్స్ కొన్ని ఉంటాయి, వాటిని తీసుకొచ్చి మీరు రికార్డ్ చేసుకొని పెట్టేశారనుకోండి, దానివల్ల ఏమైందంటే వాళ్ళు మీ మీద కాపీరైట్ ఆటోమేటిక్గా పడిద్ది. దానికి మీకు పర్మిషన్ లేదు, మీరు దాన్ని పెట్టుకున్నారనుకోండి కాపీరైట్ పడిద్ది. అలాగే స్ట్రైక్స్, కమ్యూనిటీ స్ట్రైక్స్ కొన్ని ఉంటాయి. మీరు యూట్యూబ్ కొన్ని రూల్స్ పెడుతుంది కదా, వాటికి అగెన్స్ట్గా ఏదైనా చేశారనుకోండి, సో మీ మీద స్ట్రైక్ పడిద్ది. సో ఈ స్ట్రైక్స్ వల్ల, రీయూజ్డ్ కంటెంట్ వల్ల, కాపీరైట్స్ వల్ల మీకు మానిటైజేషన్ అనేది లేట్ అయింది. సో ఇవన్నీ ఎట్లా పోగొట్టుకోవాలి అంటే, సో మీరు ఆ వీడియోస్ని డిలీట్ చేయాల్సి వస్తుంది అనమాట. సో మీకు అప్లోడ్ చేసుకునేటప్పుడే మీకు యూట్యూబ్ అప్పుడే చెప్పిద్ది, అప్లోడ్ చేసేటప్పుడే చెప్పిద్ది. వన్స్ అప్లోడ్ అయిన తర్వాత ఈ వీడియోకి కాపీరైట్ పడింది, ఈ వీడియోకి రీయూజ్డ్ ఉంది అని చెప్పి మనం డాష్ బోర్డ్లోకి వెళ్ళి చూసుకుంటే మనకు అక్కడ అన్నీ ఉంటాయి అన్నమాట. అది ఇదంతా ఏంది, డాష్ బోర్డ్ అంటే ఏంటంటే మీకు అందుకే అప్లోడింగ్ అంతా మీరు టెక్ ఛానల్లో చూసుకోవాలి అని చెప్పింది అదే. సో ఈ 3 మనం పడకుండా చూసుకోవాలి అంటే మనం చేయాల్సిందల్లా ఏంటి అంటే మన కాంటెంట్ని మనమే సొంతంగా చేసి పెట్టడం. ఐడియా కాపీ చేసుకోండి, కానీ రీల్ అంటే వాళ్ళ వీడియోని మీరు చేయడం, మ్యూజిక్ని ఏదేదో పెట్టడం కాదు. ఓకేనా? అండ్ ఇంకొక విషయం ఏంటంటే వేరే వాళ్ళ గురించి మీ ఛానల్లో చెప్పడం, వేరే పర్సన్ గురించి మీరు చెప్పడం అట్లాంటివి చేయొద్దు. ఎందుకంటే అలా నార్మల్గా థాట్స్ చెప్పడం వేరు, పర్సన్ని ప్రత్యేకించి వాళ్ళ పేరు మెన్షన్ చేసి చెప్పడం వేరు. అలాగే ఫొటోస్ని యూజ్ చేయడం, ఇట్లాంటివన్నీ చేయొద్దు. ఒకవేళ వాళ్ళు కనుక చూసుకొని మీరు వాళ్ళ మీద ఏదైనా అగెన్స్ట్గా మాట్లాడుండి, సో వాళ్ళు వచ్చి మీ మీద స్ట్రైక్ వేసారంటే గోయిందా, అప్పుడు దాకా మీరు కష్టపడిందంతా వేస్ట్ అయింది.
అర్థమైందా? సో ఈ రూల్స్ అన్నిటిని కూడా మీరు ఫాలో అయిపోవాలి. అందుకే ఇవన్నీ పక్కన పెట్టేసి మన పాటికి మన కంటెంట్ మనమే వీడియో షూట్ చేసుకొని మన వాయిస్ మనమే ఇచ్చి అప్లోడ్ చేసుకున్నామంటే ఎటువంటి ప్రాబ్లము రాదు. అట్ ద టైం అయిపోయింది. నాకైతే అలాగే అయింది. నేను ఏది యూజ్ చేయలేదు, మ్యూజిక్ అస్సలు యూజ్ చేయాల ఈ రోజుకి. సో డైరెక్ట్గా మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది. అస్సలు 2 రోజులు టైం తీసుకుంటుంది ఆన్ చేసిన తర్వాత, ఏది ఏమన్నా ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేసుకోవడానికి. ఇమ్మడే ఆన్ అయిపోయింది. అండ్ ఇప్పుడు విషయానికి వస్తే, మీరు ఇక్కడ మానిటైజేషన్ ప్రాసెస్ అంతా ఎలా చేయాలి అనేది కూడా పెద్ద టాస్క్. నేను ఒక్కటే చెప్తాను, మీకు కనుక ఐడియా అస్సలు లేకపోయినా, అస్సలు మీరు ఛానల్స్ అన్నీ చూసి ఏది ముందు ఏది వెనకాల అంటే వీటిల్లో మనకి US డాలర్స్లో మనీ వస్తుంది కాబట్టి దాని ప్రకారం అక్కడ యుఎస్కి సంబంధించిన రెవెన్యూ ఏదేదో చేయాలంట, అట్లా సంథింగ్ ఉంటాయి. నాకైతే బుర్ర పాడైపోయింది. నాకు అస్సలు అర్థం కాక నేను సైలెంట్గా, కొంచెం నమ్మకం ఉన్న వ్యక్తి ఎవరో అంటే నాకు మాధురి టెక్ ఛానల్ అక్క, మీరు సెర్చ్ చేసుకున్నా వస్తుంది మాధురి టెక్ ఛానల్ అని చెప్పి. అక్క నేను డైరెక్ట్గా వెళ్ళి అడిగాను, అక్క పేమెంట్ తీసుకుంటుంది. అండ్ మానిటైజేషన్ పూర్తిగా ప్రాసెస్ ఏది, మనం వీడియోస్ని మన మెయిల్ లాగిన్ చేసుకుంటుంది, చూసిద్ది, ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్తుంది, ఏమన్నా డిలీట్ చేయాలన్నా చెప్తుంది. సో ఎంటైర్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి ఇస్తుంది. ఎప్పుడు ఏమేం చేయాలి అనేది ప్రాసెస్ చేసేటప్పుడు మనకి చెప్తా ఉంటారు, చేస్తారు. అండ్ మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిపోయాక మన ఐడిని లాగౌట్ చేసేసిద్ది, అయిపోయింది. అంటే ఈ ఒక్కటే చేస్తారని చెప్పలేదు, చాలామంది చేస్తారు, బట్ నేనైతే తన దగ్గర చేయించుకున్నాను. అండ్ ఇక్కడ ఇంకో విషయం, మీరు ఎవరిని పడితే వాళ్ళని గుడ్డిగా నమ్మొద్దు. ఎందుకంటే ఈ ప్రాసెస్లో మీరు డబ్బులు ఇచ్చారు, ముందే డబ్బులు వేయాల్సి వస్తుంది కాబట్టి. సో ఖచ్చితంగా కొంతమంది ఫ్రాడ్ చేసే వాళ్ళు ఉంటారు. బెటర్ గో టు మాధురి అక్క. అంటే మిగతా వాళ్ళు నాకు తెలియదు, అందుకని నేను సజెస్ట్ చేయలేకపోతున్నాను, ఐఎమ్ సారీ. అండ్ ఖచ్చితంగా వాళ్ళకే ఇవ్వాలంటే, నీకు నాలెడ్జ్ లేనప్పుడు మరి నువ్వేం చేస్తావు చెప్పు? నేను ఇంత చదువుకున్నా, నాకు అర్థం కాలేదు మరి. అండ్ ఈ రోజుకి నేను సిల్వర్ ప్లే బటన్కి అప్లై చేయలేదు, మనీ ఇస్తే అక్క చేస్తుంది. బట్ ఏమైంది, నాకు మనీ 3,000 సిల్వర్ ప్లే బటన్ కంటే నాకు ఆ డబ్బులే కావాలి అని చెప్పి నేను చేయించుకోవాలా, అంత అవసరం. బట్ ఇక్కడ ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి, ఈరోజు మీరు మానిటైజేషన్కి డబ్బులు చూసుకున్నారు అంటే, మానిటైజేషన్ తర్వాత వచ్చే డబ్బులు మీకు వీటిని చూస్తే జుజుబి. మానిటైజేషన్ తర్వాత వచ్చే డబ్బులను చూసుకుంటే ఇవి చాలా జుజుబి అనమాట. సో మైండ్ అంతా పాడు చేసుకునే కంటే థంబ్నెయిల్స్కి, ఈ మానిటైజేషన్కి వాళ్ళతో చేపించుకోవడం ఎంతో ఉత్తమం. నిజంగా ఫస్ట్ నుంచైనా సరే వాటి మీద టైం వేస్ట్ చేసే కంటే మనం కంటెంట్ మీద టైం కేటాయించి కొత్త కంటెంట్ తీసుకొచ్చి వీడియోస్ పెట్టాము అనుకుంటే మనకి వ్యూస్ వస్తాయి, చాలా వ్యూస్ వస్తుంది, వాచ్ అవర్స్ పెరుగుతాయి, యాడ్స్ ప్లే అవుతాయి, వీటి మీద వచ్చే రెవెన్యూ అనేది ఎక్కువ ఉండిద్ది అనమాట. వాటిదేముంది, సింపుల్. నిజం చెప్తున్నా, అదే నేను ఇచ్చే సజెషన్. అయితే మీరు అస్సలు వాటన్నిటి మీద టైం వేస్ట్ చేయొద్దు. ఎంటైర్ ప్రాసెస్ మీరు ఓవర్కి ఛానల్ క్రియేట్ చేసి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండండి, మీ పాటికి మీరు. మిగతా అంతా మాదిరక్క చూసుకుంటుంది. అండ్ థంబ్నెయిల్ విషయానికి వస్తే, మీరు సక్సెస్ అయ్యి బాగా పోతా ఉంటే మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తారు, థంబ్నెయిల్ మేము చేస్తాం అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు చేస్తారు. అర్థమైందా? సో అప్పటి వరకు మీకు ఒకవేళ లాంగ్ వీడియోస్ పెట్టాలి కావాలి అంటే నేనైతే నెంబర్స్ కింద ఇస్తాను, మా వాళ్ళవి తీసుకోండి. అండ్ ఇంకొక విషయం ఏంది, సో మొత్తం చెప్పాను అనుకుంటున్నా నాకు తెలిసి. అండ్ ఇవన్నీ చేసేటప్పుడు మన ఫీలింగ్స్ ఎలా ఏవైతే హర్ట్ అవ్వి ఏదైతే ఉంటాయో అవన్నీ మీకు ఇది కావాలి అనుకుంటే చెప్పండి, నేను వేరే వీడియో మేక్ చేస్తాను. బట్ ప్రాసెస్ అయితే ఇలా ఉండిద్ది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, వన్స్ వైరల్ అయిన తర్వాత మీరు బ్రేక్ తీసుకోవద్దు. మనీ విషయానికి వచ్చేసరికి ఎప్పుడు పడతాయి అంటే, ఎంటైర్ మ్యాట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఎవ్రీ మంత్ మనకి రెవెన్యూ అనేది $100 కంప్లీట్ అయితేనే మనకి మన అకౌంట్లోకి పడిద్ది. ఇక్కడ అకౌంట్ విషయానికి వచ్చేసరికి మనకి మానిటైజేషన్ ప్రక్రియ కోసం కంప్లీట్ అయిన తర్వాత మనకి బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డ్ నెంబర్ అయితే డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో బ్యాంక్ అకౌంట్ కొత్తది తీసుకోండి, దానికి వచ్చింది సపరేట్గా. మీరు పర్సనల్గా యూజ్ చేసేది కాకుండా కొత్తది తీసుకోండి. ఒకవేళ మీకు ఆల్రెడీ నేనైతే SBI అకౌంట్ తీసుకున్నాను, HDFC తీసుకోవచ్చు, అట్లాంటి
ఈ మధ్య బ్యాంక్స్ అన్నీ మెర్జ్ అవుతున్నాయి కదా, సో ఏది పడితే అది తీసుకోమాకండి. సేఫ్గా ఉండే అయితే చూస్ చేసుకోండి. నాకు తెలిసినవి అయితే ఆ రెండే, మీ ఇష్టం. ఇంకా తీసుకోండి కొత్తది, అండ్ ఆ అకౌంట్ నెంబర్నే ఇచ్చేసేయండి. అండ్ పాన్ కార్డ్ మస్ట్ ఉండాలి, లేకపోతే కష్టం. ఓకేనా? పాన్ కార్డులో ఏమన్నా ఇష్యూస్ ఉంటే ఈలోపు క్లియర్ చేసేసుకోండి చాలు. అండ్ బ్యాంక్లో ఏమన్నా ఇష్యూస్ ఏముండవులే. సో ఇట్లాంటివి ఏమన్నా ఉంటే ముందే క్లియర్ చేసేసి పెట్టేసుకోండి, ఏది మానిటైజేషన్ అయ్యేలోపు. అండ్ కొంతమంది పాన్ కార్డ్ ఇబ్బందులు ఉంటాయి కదా, అందుకని చెప్తున్నా. ఒకవేళ లేకపోయినా అప్లై చేసేసుకోండి, ఫస్ట్లోనే అప్లై చేసుకోండి, వచ్చేస్తుంది. అది రావడానికి టైం పట్టిద్ది అనమాట పాన్ కార్డు, అందుకని చెప్పి అప్లై చేసేసుకోండి అంతే. ఇంకా నాకు తెలిసినంత వరకు ఇంకేం లేదు. మీ పాటికి మీరు వన్స్ మానిటైజేషన్ అయిన తర్వాత వీడియోలు పిచ్చిగా రోజుకు 2 పెట్టుకోవచ్చు, 3 పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. కాకపోతే వ్యూస్ ఇంపార్టెంట్, వ్యూస్ని బట్టే వస్తాయి. అండ్ వన్స్ మానిటైజేషన్ తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే, షార్ట్స్ ఎంత అయితే చేస్తున్నారో, ఏదైతే వీడియో మేక్ చేసుకుంటున్నారో ఆ వీడియోని లాంగ్ వీడియో కూడా తీసుకోండి. అది వ్లాగ్ అయినా సరే, కుకింగ్ అయినా సరే, లేదంటే అవుట్ఫిట్స్ స్టిచ్చింగ్ అయినా సరే, ఇంకొకటి మ్యాటర్ ఏదైనా సరే, షార్ట్లో చెప్పేది ఏదైనా దానికి సంబంధించి కొంచెం షార్ట్లో చెప్పి దానికి పూర్తి వీడియో వచ్చేసరికి లాంగ్ వీడియో తీసి పెట్టండి. లాంగ్ వీడియోస్ మీరు ఎంత ఎక్కువ పెడితే అంత డబ్బులు వస్తాయి. అండ్ ఇంకొక విషయం వేరేది ఏంటి అంటే, ప్రోడక్ట్స్ని ట్యాగ్ చేయండి. ఫ్లిప్కార్ట్ నుంచో, మింత్రా నుంచో, నైకా అట్లాంటివి కొన్ని ఉన్నాయి. వాటి నుంచి ఏవైనా ప్రోడక్ట్ని ట్యాగ్ చేసుకున్నారనుకోండి, దానివల్ల కూడా ఇన్కమ్ వస్తుంది అని చెప్పి ఈ మధ్య యూట్యూబ్ బాగా యాడ్స్ ప్లే చేసింది కదా. సో అది కానీ ఇది ఎప్పుడు అయిద్దంటే, ఎంటైర్ మానిటైజేషన్ కంప్లీట్ అయిన తర్వాతే ప్రోడక్ట్ని ట్యాగ్ చేయడానికి ఆప్షన్ ఇస్తారు, అంతేగాని ముందు నుంచే ఇవ్వరు. సో అది ఇంకా నేను మొత్తం చెప్పాను. ఏమేమి చెప్పా? స్టార్టింగ్ నుంచి మీరు చేయాల్సింది, తర్వాత వీడియో మేకింగ్, ఎడిటింగ్, తర్వాత అప్లోడింగ్, తర్వాత వ్యూస్, ఆ తర్వాత మానిటైజేషన్, ఇది రూలు, ప్రాసెస్, ఆ తర్వాత థంబ్నెయిల్ గురించి కూడా చెప్పినాను కదా. ఒకవేళ మీరు చేసుకోవాలనుకుంటే పిక్సెల్ యాప్ యూస్ చేసుకోండి. ఆ తర్వాత ఏవేమి కావాల్సినవి అని చెప్పి నెసెసరీ అని చెప్పాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసరికి, మీకు వన్స్ మీరు లాంగ్ వీడియోస్కి కన్వర్ట్ అయిన తర్వాత మీకు మైక్ ఒకటి తీసుకోండి. బట్ స్టిల్ నాకు ఎంతమంది ఇది జరుగుతున్నా కూడా నా దగ్గర మైక్ లేదు. ఎందుకంటే నేను ఈ వీడియోస్ అనుకోండి దగ్గరగా పెట్టుకొని మాట్లాడతాను, దూరం నుంచి నేను మాట్లాడేది ఏం లేదు. అండ్ నార్మల్ వాయిస్ మనం వాయిస్ ఓవర్కి సరిపోతుంది, మైక్ అవసరం లేదు. ఓకే అనుకుంటారు అందరూ, మైక్ ఏదో పెట్టి చేస్తుంది అని, బట్ అవసరం లేదు. బట్ ఏంటి అంటే, దూరం నుంచి మనం మాట్లాడేది కావాలి అంటే మాత్రం మైక్ కావాలి. మీరు తీసుకోవాలి అనుకుంటే మాత్రం నాకు తెలిసి ఒక కంపెనీ డిజిటెక్ అని కంపెనీ ఏవైనా సరే చూసి తీసుకోండి. డిజిటెక్దే బాగుంటుంది అని చెప్పి నాకు తెలుసు, బట్ నేనైతే తీసుకోలేదు అంతే, ఎందుకంటే నాకు అవసరం రాలేదు. బట్ ఫ్యూచర్లో తీసుకుంటా. నేనైతే ప్రోడక్ట్స్ని ట్యాగ్ చేస్తాను, మీరు చూసుకోండి. ట్రైపాడ్, సెల్ఫీ స్టిక్, కానీ మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే సెల్ఫీ స్టిక్కే తీసుకోండి. అది కూడా 1000 రూపీస్లో పెట్టి తీసుకున్నారంటే దానికి బ్లూటూత్ అన్నీ వస్తాయి, మీకు కన్వీనియంట్గా ఉంటుంది అనమాట. అదైతే ఇంక మళ్ళీ కొనక్కర్లేదు, హ్యాపీగా ఒక్క దాంతో చాలు. అండ్ లైట్ కూడా కావాలా అంటారేమో. లైట్ మనకి ఇంట్లో ఉండే లైట్స్ మన దానికి సరిపోతుంటే ఓకే. ఒకవేళ లేదు మనం ఫస్ట్లోనే అన్నీ కొనలేము అనుకుంటే మాత్రం ఫోన్కి ఉన్న లైట్ని ఫ్లాష్ వేసుకొని చేసుకోండి. అండ్ ఒకవేళ ఇంకా లైటింగ్ కావాలి అనుకుంటే మాత్రం డిజిటెక్ కంపెనీవే మీరు లైట్స్ తీసుకోండి, అవైతేనే బాగున్నాయి అని చెప్పి నాకు బాగా అర్థమైంది. కాకపోతే వాటిల్లో కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి. మీరు పెట్టగలిగితే ఫస్ట్లోనే తీసుకోండి, పెట్టలేమో అనుకుంటే మానిటైజేషన్ అయ్యాక మీ మనీ మీరు ఎర్న్ చేసుకున్నాక తీసుకోండి. ఇంకా మీకు ఏమన్నా డౌట్లు ఉంటే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇదే నేను చెప్పదలుచుకుంది అయితే. అండ్ నెక్స్ట్ వీడియో మాత్రం నేను మన ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటి, ఆ టైంలో మనకి ఎదురయ్యే ప్రాబ్లమ్స్ ఏంటి అనేవి చెప్పడానికి ఒక వీడియో అయితే చేస్తా. అది కూడా మీరు అడిగితేనే చేస్తా, లేదంటే చేయను. ఓకేనా? బాయ్.